మురళి సార్ యా ఏంటి మరి కందుకూరు సీటు కూడా మారుస్తున్నారు అనేది కూడా మళ్ళీ ఇంకోటి నడుస్తుంది కదా. సరే చూద్దాం ఇక అవును సార్, అంటే జనరల్గా ఇప్పటి వరకు దాదాపుగా కూడా 58 పేర్ల వరకు కూడా మార్పులు జరిగినాయి సార్. అంటే సిట్టింగ్లు కాదని కొత్త వారికి ఇచ్చారు సార్. అయితే ఎవరికైతే కొత్త వారికి ఇచ్చారో కొత్త వారిని మళ్ళా ఐపాక్ టీము సర్వేలు చేస్తున్నారండి. చేసి వాళ్ళు ఎవరైనా సరిగ్గా లేకపోతే కనుక వాళ్ళని మార్చే ప్రయత్నాలు అయితే ఆల్రెడీ మొదలైనవి సార్. ఇప్పుడు మనం మంగళగిరి గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1-2 స్థానాలు మళ్ళీ రీషఫిలింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అయితే ఆ రీషఫిలింగ్ చేసినప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి ఎవరైతే అసలు ఆశ లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆశ కల్పించి నువ్వు పార్లమెంట్ ఇన్ఛార్జివి, నువ్వు శాసనసభకి ఇన్ఛార్జి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆ వ్యక్తిని ఒప్పించి అలాగే పాత వ్యక్తిని కూడా ఒప్పించి మళ్ళీ కొత్త వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో భాగంగా దాదాపుగా కూడా ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి స్థానాల్లో చాలా వరకు మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది సార్. అయితే జాబితా మటుకు రావటానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది సార్. ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే కందుకూరు కూడా ఆ విధంగానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్నారు సార్. ఈరోజు ఆయన మొట్టమొదటిగా బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించి కొంతవరకు ఒక స్టెప్ వేసిన తర్వాత దర్శి వెళ్ళారు. దర్శిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మా వేణుగోపాల్కి అదేవిధంగా కూడా వారిద్దరికి ఉన్నటువంటి ఏదైతే శివప్రసాద్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదో ఉందో ఆ గ్యాప్ పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రకంగానే కందుకూరుకి సంబంధించి కూడా మార్చే యోచనలు అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సార్. అయితే అది ఎప్పటిలాగా మారుస్తారు ఏంటనేది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది సార్. ఓవరాల్గా అందరిలో కూడా మళ్ళా సర్వేలు చేసి మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎంతవరకు ఢీ కొంటారు, వారిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది, అన్ని అంశాలు మార్చి మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్